ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త సంవత్సరం 2026 ఒక అద్భుతమైన వార్తతో ప్రారంభం కాబోతుంది. మీ జీతాలు మరియు పెన్షన్లను నిర్ణయించే కరువు భత్యం డిఏడిఆర్ మరోసారి పెరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, గణాంకాలు మరియు పెరగబోయే జీతం అంచనాలను క్షుణ్ణంగా వివరిస్తున్నామండి. ఇక విషయంలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు ఏడాదికి 2 సార్లు జనవరి మరియు జూలై నెలలో కరువు భత్యాన్ని సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 58% డిఏను పొందుతున్నారు. ఏఐసిపిఐ డేటా నవంబర్ 2025 వరకు అందిన గణాంకాల ప్రకారం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 148.2 పాయింట్లుగా నమోదైంది. దీని ప్రకారం డిఏ ఇప్పటికే 59.93%కి చేరుకుంది. అంటే దాదాపు 60% మార్కును తాకింది. ఇక డిసెంబర్ నెల డేటా కూడా సానుకూలంగా ఉంటే ఈ పెంపు 2-3% వరకు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల 2026 జనవరి నాటికి మొత్తం డిఏ 60% లేదా 61%కి చేరుకోవచ్చు. డిఏ పెంపు అనేది ఎల్లప్పుడూ మీ ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే 50,000 అనుకుంటే 3% డిఏ పెంపు ద్వారా నెలకు 1,500 అదనంగా లభిస్తుంది. అలాగే సీనియర్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారి బేసిక్ పెన్షన్ ఆధారంగా ఇది వేల రూపాయల్లో లబ్ధి చేకూరుస్తుంది. ఇక సాధారణంగా జనవరి నెల డిఏ పెంపు ప్రకటన మార్చి లేదా ఏప్రిల్ నెలలో, ముఖ్యంగా హోలీ పండుగ తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. ప్రకటన ఆలస్యమైనప్పటికీ ఈ పెంపు జనవరి 1, 2026 నుంచి పాత తేదీ నుండే అమల్లోకి వస్తుంది. జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలలకు సంబంధించిన పెరిగిన జీతాన్ని ప్రభుత్వం బకాయిల రూపంలో ఒకేసారి మీ ఖాతాలో జమ చేస్తుంది. దీనివల్ల పండగ తర్వాత ఉద్యోగుల చేతికి పెద్ద మొత్తంలో నగదు అందుతుంది. అలాగే ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం 8వ వేతన సంఘంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31, 2025తో ముగిసింది. నిబంధనల ప్రకారం జనవరి 1, 2026 నుంచి కొత్త వేతన సంఘం అమలు కావాలి. ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానుందున ప్రస్తుత డిఏ పెంపు 7వ పిఎస్సి సూత్రాల ప్రకారమే కొనసాగుతుంది. ఒకవేళ 8వ వేతన సంఘం ఏర్పాటై షిప్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే జీతాలు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక జనవరి 30 లేదా 31వ తేదీన విడుదలయ్యే డిసెంబర్ నెల ఏఐసిపిఐ డేటాతో పెంపుపై పూర్తి స్పష్టత రానుంది. 2026 కొత్త సంవత్సరం ఉద్యోగ మరియు పెన్షనర్ల కుటుంబాల్లో ఆర్థిక ఆనందాన్ని నింపుతుందని ఆశిద్దాం.